హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ గీతతో గలగల. మేము రీసెంట్‌గా తిరుపతి వెళ్ళామండి. తిరుపతి నుంచి ఏం తెచ్చుకున్నాను అనేది ఒక చిన్న వీడియో చేస్తున్నాను. అందులో ఇదొచ్చేసి శ్రీచక్రం అండి. శ్రీచక్రం ఇంట్లో ఉంటే మంచిదంటారు కదా! అందుకోసం ఇది నేను తిరుపతిలో తీసుకున్నాను. 150 రూపీస్ తీసుకున్నారు. చాలా బాగుందండి ఇది కూడా. అండ్ నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస కళ్యాణంది ఫోటో అనమాట. ఇదైతే పిక్ చాలా బాగుందండి అసలు చూడడానికి. రెండు కళ్ళు సరిపోవట్లేదు, అలా చూస్తూ ఉండి చూడాలనిపిస్తుంది. ఇందులో అందరూ ఉన్నారనమాట దేవుళ్ళు. చూడండి ఎంత బాగుందో. ఇక్కడ కన్నా డైరెక్ట్గా చూస్తే ఇంకా బాగుంది. నాకైతే చాలా నచ్చింది, చూడగానే తీసేసుకున్నాను. ఇది వచ్చేసి 200 తీసుకున్నారు. నెక్స్ట్ వచ్చేసి ఇది మేము వరహాస్వామి గుడిలోంచి దర్శనం అయ్యాక బయటకు వస్తుంటే ఒక పెద్ద ఆయన పూజారిలా ఉన్నారండి, ఎవరో తెలీదు. అక్కడ కూర్చుని ఇవైతే ఇస్తున్నారనమాట. అందరూ ద్వారబంధానికి పెట్టుకోండి అని తీసుకున్నాం మేము కూడా. చాలా బాగా అనిపించింది నాకు. అండ్ నెక్స్ట్ వచ్చేసి గాజులు తీసుకున్నాను. మనం ఎక్కడికైనా వెళ్తే ముందుగా కొనుక్కునే గాజులే కదా. ఇవైతే మా ఇంటి దగ్గర చిన్న పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దామని చెప్పి తీసుకున్నాను. ఇద్దరి కోసం తీసుకున్నాను అనమాట. ఇది వచ్చేసి మా పాప కోసం తీసుకున్నాను. ఇవన్నీ కూడా 100 రూపీస్ పడినాయండి. ఒక్కొక్క సెట్ 100 అనమాట. ఇవి మా పాపకి 2 బ్యాంగిల్స్ 100 రూపీస్ తీసుకున్నారు. ఫస్ట్ చూపించినవి కూడా 100. ప్రతిదీ కూడా 100 తీసుకుంటున్నారు అనమాట. అక్కడ బేరం ఆడుతుంటే 100కి ఇస్తున్నారు, లేదంటే 150 200 అలా చెప్తున్నారనమాట. నేనైతే 100కి తీసుకున్నాను ఇవి. అండ్ ఇవి కూడా అంతే, ఇవి కూడా 100. ఇవి కూడా 100కి తీసుకున్నాను. పిల్లలు ఉన్నారు, వాళ్ళకి ఇద్దామని చెప్పి తీసుకున్నాను. అండ్ నా కోసం నేనైతే బ్యాంగిల్ తీసుకున్నాను. ఇది బ్యాంగిల్ అని వాడు చెప్పట్లేదు, బ్రాస్లెట్ అని చెప్పాడు. బ్యాంగిల్ బ్రాస్లెట్ నాకు తెలియదు, కానీ నాకైతే నచ్చింది. సరే అని చెప్పి 2 తీసుకున్నాను. ఒకటి ఆల్రెడీ నేను వేసుకున్నాను అనమాట తిరుపతి నుంచి వచ్చేటప్పుడు. ఇదొకటి చాలా బాగుంది, వేసుకుంటే చాలా అందంగా ఉంది, చేతికి నచ్చింది అనమాట నాకు, అందుకు తీసుకున్నాను. ఇది కూడా ఈచ్ 100 అండి. నెక్స్ట్ వచ్చేసి మా అమ్మ వాళ్ళకి పూజ సామాగ్రి కావాలన్నారు. వాళ్ళు తొందరలో ఇంట్లో గృహప్రవేశం చేసుకుంటున్నారనమాట. దానికోసం పూజ సామాగ్రి కావాలంటే తిరుపతిలో బాగున్నాయని చెప్పి తీసుకొచ్చాను. అందులో ఫస్ట్ ఇది అగరొత్తులు పెట్టుకునేదనమాట. 250 అలా చెప్పారండి. ఇది అడగ్గా 150కి ఇచ్చారు నాకు. నాకైతే వీటి రేట్లు అవి నాకు తెలీదు, ఫస్ట్ టైం అనమాట నేను ఇన్ని కొనడం. 150కి ఇచ్చారండి. వెయిట్ బాగానే ఉన్నాయి. అండ్ ప్యూర్ బ్రాస్ అవి చెక్ చేసుకునే తీసుకున్నాం అనమాట. మళ్ళీ బ్రాస్ కాకపోతే వేస్ట్ కదా డబ్బులు. అలానే చాలానే తీసుకున్నాను వాళ్ళ దగ్గర. నాకు చాలా నచ్చాయండి. వాళ్ళ దగ్గర చూసిన ఐటమ్స్ అన్నీ జర్మన్ సిల్వర్తో పాటు ప్రతిదీ ఉందన్నమాట, లేనిదంటూ ఏమీ లేదు. అండ్ కాస్ట్ అయితే యాజ్ యూజువల్గా ఎక్కువే చెప్తున్నారు. మనం బార్గెనింగ్ చేయిస్తే వాళ్ళు తగ్గిస్తారనమాట. తెలియని వాళ్ళు ఉంటే ఎక్కువగా తీసుకుంటారు. నాకైతే నేను తక్కువ తీసుకున్నాను ఎక్కువ తీసుకున్నాను తెలియదు, కానీ కొనడం అయితే కొన్నాను. సో ఇవి మిగిలిన దేవుడి కాడ పెట్టుకునే సామాను అనమాట. ఇవి కూడా అన్నీ తీసుకున్నానండి. పూజకైతే ఏవేవి కావాలో మనకి అన్నీ తీసుకున్నాను. అన్ని బ్రాస్లోనే తీసుకున్నాను. పంచపాత్ర ఒకటే రాగిలో తీసుకున్నాను అనమాట. అవి బ్రాస్లో ఉంది, కానీ కొంచెం కాస్ట్ ఎక్కువ చెప్పాడు. ఇది కూడా బాగుందిలే అన్నట్టు తీసుకున్నాను. ఏకత్తులు అండి ఇవి. ఇవి వచ్చేసి 250 చెప్పాడు. 200 180కి అలా ఇచ్చాడు అనమాట. ఇవి కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇక్కడ కొంచెం సైజ్ మారింది, నేను చూసుకోలేదు, తీసేసుకున్నాను. అండ్ అలాగే వీటి కిందకి పెట్టుకోవడానికి మన ప్లేట్స్ కావాలి కదా, 2 ప్లేట్స్ తీసుకున్నాను. ఒక్కొక్కటి 30 రూపాయలు తీసుకున్నారు. సైజ్ కూడా బాగుంది, చిన్నవి కాదు, మీడియం సైజులోనే ఉన్నాయి. 2 ప్లేట్లు తీసుకున్నాను. అలాగే ఇది వచ్చేసి హారతి ఇచ్చుకునేది. ఇది కూడా చాలా బాగుంది. 150కి ఇచ్చారు. ఇది 150కి ఇచ్చారు. ఇది కూడా బాగుంది, చెయ్యి కూడా కాలదు అని చెప్పి తీసుకున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి గంట అండి. ఇదైతే చాలా వెయిట్ ఉంది, 350 గ్రామ్స్ 300 గ్రామ్స్ మధ్యలో ఉంటుంది. గంట అయితే చాలా స్ట్రాంగ్గా ఉంది. 300కి తీసుకున్నా. చెప్పడం అయితే 450 చెప్పాడు, 300కి తీసుకున్నాను. గంట తీసుకునేటప్పుడు ఖచ్చితంగా నంది ఉండాలి అన్నారు ఎవరోని. అక్కడ నందితోనే ఉన్నాయని నేను అదే తీసుకున్నాను.
ఇక పంచపాత్ర పూజలోకి మరీ ముఖ్యంగా కావాల్సింది పంచపాత్రే కదా. సో ఇదైతే రాగిలో తీసుకున్నాను అనమాట. ఇత్తడి ఉన్నాయి కానీ చెప్పాను కదా నాకు అంత కనిపించలేదు, అందుకే రాగిలోనే తీసుకున్నాను. 200కి ఇచ్చాడు దీన్ని. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆవు దూడ అండి. ఎంత బాగున్నాయంటే ఆవు దూడ నిజంగా చాలా ముద్దేసింది అనమాట దాన్ని చూస్తే నాకు. ఇంకా మ్యాట్ ఫినిష్ లాగా కూడా ఉన్నాయి, కానీ నాకు ఇది ప్లెయిన్గా నచ్చింది. వాష్ చేసుకోవడానికి అది కూడా బాగుంటుంది కదా. ఇది కూడా 300 రూపీస్ తీసుకున్నాను. వెయిట్ 300 ప్లస్సే ఉంటుందండి. చాలా బాగుంది. ఇళ్ళలోకి వెళ్ళేటప్పుడు ఆవు దూడ పట్టుకెళ్తే మంచిది కదా. అలాగే పూజ గదిలో కూడా ఆవు దూడ పెట్టుకుంటే మంచిదని కొన్నాను అనమాట. ఇదైతే చాలా బాగుంది, వెయిట్ కూడా బాగుంది. ఇంకా లైఫ్ టైం ఉంటుందండి అది అలాగా. ప్యూర్ బ్రాస్, అందులో అయితే అసలు డౌటే లేదనమాట. బ్రాసే చెక్ చేసి తీసుకున్నాం అంతా కూడా, ఇవన్నీ కూడా. ఈ కాస్ట్కి ఇవి వర్తో కాదో నాకైతే తెలీదు. ఎవరైనా చూస్తే ఖచ్చితంగా చెప్పండి వర్తో కాదు అనేది, నేను తెలుసుకుంటాను. ఈసారి ఇంకా బెటర్గా బార్గెన్ చేయొచ్చు. అండ్ ఇంకా వచ్చేసి తిరుపతి అంటే మనకు గుర్తొచ్చేది లడ్డు అండి. తిరుపతి లడ్డూలో ఉన్నంత టేస్ట్ మనకి ఎక్కడా ఉండదన్నమాట. మాకైతే చాలా ఇష్టం. ఇష్టం లేని వాళ్ళు ఎవరూ ఉండరు నాకు తెలిసి తిరుపతి లడ్డు. మొన్న మధ్యలో కల్తీ జరిగింది కదా, అప్పుడు మేము చాలా బాధపడ్డాం అనమాట తిరుపతి లడ్డు గురించి. మేమైతే చాలానే తెచ్చుకుంటాం ఎప్పుడు వెళ్ళినని లడ్డు. మేమైతే ఎక్కువే తెచ్చుకుంటామండి లడ్డూలు. సో ఇదైతే నా షాపింగ్ వ్లాగ్ అనమాట. ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్, కామెంట్ చేయండి.